వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కూటమి ప్రభుత్వం నుండి అంజుమన్ భూములను కాపాడుకుంటామని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు ఫాతిమా తెలిపారు. ఈ నెల 30న గుంటూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని, అయితే ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్నందున జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించారని ఆమె పేర్కొన్నారు. అంజుమన్ భూములను కాపాడుకునేందుకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని తెలియజేశారు. వాయిదా పడిన నిరసన ర్యాలీ ఫిబ్రవరి 6న నగరంపాలెం ఈద్గా నుండి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఇస్లామియా ప్రాపర్టీ గురించి 71.57 ఎకరాల గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కూటమి ప్రభుత్వం లాగేసుకోవడానికి పన్నాగాలు చేస్తే దాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన చేస్తుంది. సో దాంట్లో భాగంగానే 30వ తారీఖున మరి మధ్యాహ్నం 2 గంటలకి నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదే రోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. దానికోసం పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే పర్మిషన్ కోసం వెళ్తే ఆ రోజే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత ఆ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం గురించి ఆయనకి గతంలో కూడా వివరించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తారో, ఏ విధంగా మెడికల్ కాలేజీని మరి ఏ విధంగా మనం ఆపాము ప్రైవేటీకరణ జరగకుండా, అలాగే దీన్ని కూడా మనం కాపాడుకుందాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆ ప్రాపర్టీ మైనారిటీలకి అలాగే అంజుమన్ సంస్థకి సంబంధించింది కాబట్టి అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపుగా 2 నెలలు మనకి టైం ఉంటే ఫిబ్రవరి 18 తారీఖు దాకా మనకి టైం ఉంది. కాబట్టి 6వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని అదే విధంగా ఇంకా బాగా అంటే దాదాపుగా 4000 మందితో చేద్దామని చెప్పి సిద్ధమయ్యాము. ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ అధికారుల్ని అలాగే పోలీస్ అధికారుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని 6వ తారీఖున షిఫ్ట్ చేసుకున్నాము. కావున ఈ ప్రోగ్రామ్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మనకి ఇంకొక 1 వీక్ ఉంది. ఇంకా ప్రజల్లోకి కొన్ని ఏరియాస్లో ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంతకాల సేకరణ ఇంకా ఎక్కువ చేయించి మరి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళను కూడా మళ్ళీ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం తోలేరు ఉత్తరపాలెం గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులతో 20,000 లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్ఎన్ఆర్ ట్యాంకు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి జలధార పథకంలో స్వచ్ఛ గోదావరి జలాల సరఫరాకు అన్ని గ్రామాల్లోని ఇంటింటికి మంచినీటిని అందించడమే లక్ష్యమని అన్నారు. త్వరలోనే పనులను పూర్తి చేసి గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామని అన్నారు. సుమారు 1400 కోట్లతో అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జలజీవన్ మిషన్ ద్వారా విఘ్నేశ్వరం నుండి ప్రతి గ్రామానికి గోదావరి జలాలను తీసుకురావడం జరుగుతుందని, కలుషితమైన నీరు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించడం జరుగుతుందని అన్నారు. కలుషిత నీరుతో ఎంతో మంది అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఇక ఆ పరిస్థితులు లేకుండా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలను అందిస్తామని అన్నారు. మంచినీటి ఓహెచ్ఆర్ శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రొవైడింగ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ టు కోస్టల్ ఏరియా ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్టిమేట్ 1400 కోట్లు. మేఘా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారికి వచ్చింది ఇది వర్క్. ఓహెచ్బిఆర్లు 4,90,00,000, సంపులు 6, 1,67,20,000, పంప్ హౌస్లు 6, 57,60,000, ఓహెచ్ఎస్ఆర్లు 19, దాంట్లో ఇది ఒకటి 3,83,20,000, మెయిన్ పైప్ లైను 48 కిలోమీటర్లు 18,62,07,557 రూపాయలు.
ఇంటర్నల్ అయిన ఓహెచ్ఆర్లు 115 కిలోమీటర్లు 9,68,59,431 రూపాయి. జలజీవన్ మిషన్ వచ్చిన తర్వాత 2014-19లో మనం కొన్ని వర్కులు చేసాం. 19-24 మధ్యలో జలజీవన్ మిషన్ వర్కులు చేయటం జరగలేదు. ఆ గ్రాంట్ వెళ్ళిపోయింది. మరలా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆ జలజీవన్ మిషన్ మళ్ళీ కేంద్రం నుంచి మాట్లాడి తీసుకువచ్చి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పుడు విద్యేశ్వరం దగ్గర నుంచి పైప్ లైన్ వేసి ప్రతి గ్రామానికి డైరెక్ట్గా గోదావరి నీరు సప్లై చేయాలన్న ఆలోచనతోటి ఈ టెండర్ పిలవటం జరిగింది. ఆల్రెడీ పని మొదలెట్టడం జరిగింది. దీనివలన కలుషిత నీరు అనేది లేకుండా స్వచ్ఛమైన నాణ్యమైన మంచినీళ్ళు ప్రతి గ్రామానికి అందే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ స్కీము వచ్చటం వలన ప్రతి గ్రామానికి ఓహెచ్ఆర్కి గోదావరి నీరు పంపు చేయటం జరుగుతుంది. దీనివలన కాలువలు కలుషితమైపోయాయి, కలుషిత నీరు తాగుతున్నామనే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ కలుషిత నీరు వలన చాలామంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీన్ని పరిష్కరించాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించటం, ఈ వేలాది కోట్ల రూపాయలతోటి ఈ పంపింగ్ స్కీమ్ గోదావరి అమరజీవి జలధార కింద ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీనివలన కలిగే ఉపయోగాలు ఏంటంటే ఇక పంట నీరు కాలువలతో పని లేదు. మనకి డైరెక్ట్గా గోదావరిలోంచి విద్యేశ్వరం లాకుల్లోంచి నాణ్యమైన మంచినీరు అక్కడ ప్యూరిఫై చేసి డైరెక్ట్గా భీమవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి, నరసాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి ఈ నీళ్లు పంపింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇవ్వటం వలన నాణ్యమైన నీరు తాగే అవకాశం ప్రజలకు కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఓహెచ్ఆర్ ద్వారా నీళ్లు ఇచ్చినా కూడా కలుషితం అయిపోతున్నాయి. ఆ కలుషితం అవ్వకోకుండా నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ పంపు స్కీమ్ ద్వారా పంపింగ్ ద్వారా మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయటం జరిగింది. ఈ స్కీమ్ పూర్తయిన తర్వాత ఇక మంచినీరు కలుషితం అనే సమస్య పరిష్కారం అవుతుంది. శాశ్వతంగా పరిశుభ్రమైన నాణ్యమైన తాగటానికి అనుకూలమైన ఏ బ్యాక్టీరియా లేని మంచినీరు మనకి అందించడం జరుగుతుంది. దీనివలన ప్రజలు ఆరోగ్యవంతులు అవడానికి అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఒక ఓహెచ్ఆర్ నిర్మించుకుంటున్నాం 20,000 లీటర్లతోటి. ఈ ఓహెచ్ఆర్ నిర్మించిన తర్వాత ఈ గ్రామంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు, స్వచ్ఛమైన గోదావరి నీరు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా వచ్చిన నీరు ఇంటింటికి ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఈ గ్రామస్తులు కోలేరు నుంచి నీళ్ళు రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఈ గ్రామస్తులందరికీ కూడా ఇంటింటికి మంచినీరు ఇచ్చే ఏర్పాటు త్వరలో జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో, అలాగే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డుకి ఒక స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలనే ఒక లక్ష్యం ఎలక్షన్ ముందర చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధార అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం, దానికి ఈరోజు మన శాసనసభ్యులు లంజిబాబు గారు వీరవాసరం మండలం ఈ ఉత్తరపాలెంలో శంకుస్థాపన చేయడం చాలా మంచి పరిణామం చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ 2014 నుంచి 2019 వరకు కూడా ప్రతి గ్రామానికి మంచినీరు కావాలని చెప్పి మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. అది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకపోయింది. ఇప్పటి నుంచి అయినా సరే ఈ ప్రభుత్వం ప్రతి చోట కూడా మంచినీరు అనే విషయాన్ని ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ శుభపరిణామం. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో మనం పోరాటాలు చేసి కేసులు పెట్టించుకున్న పరిస్థితుల్లో నుంచి మనం ప్రజలకు ఏమి ఉపయోగపడుతున్నాము అన్నది మనం చూపెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వేసే గ్రామ అభివృద్ధిలో ఈ 2 సంవత్సరాల్లోనే దానికి మించి మనం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇలాగే కలిసిమెలిసి ఉంటే
ఏం చేస్తామన్నది నిరూపించడానికే ఇవన్నీ. మరి ప్రతి ఇంటికి తాగునీరు అనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జల్ జీవన్ మిషన్ అనే పథకం కింద ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించడానికి కృషి చేస్తూ ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే ప్రతి ఇంటికి కూడా మహిళలు, పిల్లలు నీళ్ళ కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అందరికీ తాగునీరు అందుబాటులో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిధుల కారణంతో ఆగిపోవడం జరిగింది. అయితే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మన సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్న ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ సంబంధాల నుంచి ఈ జేజేఎం స్కీమ్ వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ 4,000 కోట్లతో ఈ స్కీమ్ని తీసుకురావడం మొన్న పెరవల్లో గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మొదటిసారి మా తోలేరు గ్రామం అయిన ఉత్తరపాలెన్న ఈ ట్యాంక్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ 20,000 లీటర్ల ట్యాంకు శాంక్షన్ అయ్యి ఈరోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దానికి మేము అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మా ఎమ్మెల్యే గారికి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుమతి శతకం చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి నారాయణ. తిరుమల లడ్డూ వ్యవహారంలో తెర వెనుక ఉన్న అసలు పెద్దలు గద్దలు కూడా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయం తేల్చి చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కూటమి నేతల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమతి శతకం చిత్ర బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.